నక్సలిజంపై మోదీ చేపట్టిన చర్యలతో ప్రజాస్వామ్యానికి, దేశానికి కలిగిన అపారమైన మేలు జరిగింది. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ప్రజల భద్రత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు భయభ్రాంతుల నుంచి బయటపడ్డారు. గ్రామాల్లోనూ అభివృద్ధి పెరిగింది. పట్టణాలతో పల్లెలకు అనుసంధానం పెరగడంతో పాటు ఇంటర్నెట్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతున్నాయి. అనేక సున్నితమైన నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ప్రజలు ఓటు వేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య విజయానికి సంకేతం. పెట్టుబడుల రాక. పర్యాటక ప్రదేశాలకు సమీపంలోని గ్రామాల్లో పర్యాటకం పెరిగింది. గిరిజనుల ఉత్పత్తులు పట్టణాలకు కూడా విస్తరిస్తున్నాయి. గిరిజన గ్రామాల్లో అక్షరాస్యత పెరిగింది. ఆదాయ వనరులు పెరిగాయి. అది గ్రామీణ ఆదాయాన్ని పెంచుతున్నాయి. భవిష్యత్తుపై నమ్మకం పెరిగింది. రోజ్గార్ మేళా, ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా సహా గ్రామీణ యువతకు వ్యవసాయంలోనూ శిక్షణ, మెలకువలు అందించేందుకు అనేక పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ఉపాధి హామీ పథకంతోనూ నిరంతరంగా పనులు దొరుకుతున్నాయి. యువత నక్సలిజం వైపు కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల వైపు, స్కిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. 2014 నుంచి మోదీ చేపట్టిన ఆపరేషన్ కగార్ సహా అనేక ఆపరేషన్ల ఫలితమే ఇది. ప్రగతి విరోధకులు మాత్రమే ఈ చర్యలను తప్పుపడుతున్నారు. ఫలితాలను చూస్తే ఇది ప్రజాస్వామ్య విజయమని విమర్శకులు సైతం ఒప్పుకోకుండా ఉంటారు.